వాదనలు కానీ లేకపోతే విమర్శలు కానీ పట్టించుకునే పరిస్థితులు ఏమైనా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు మరలా చూసుకోవచ్చు. రైట్, ఒకసారి బాలకోటే గారి దగ్గరికి వెళ్దాం. బాలకోటే గారు, సో మన రాష్ట్రంలో వివాదం పక్క రాష్ట్రంలో ఉన్న వేరే పార్టీ నాయకులకు వినోదం కల్పించింది. సరే, వాళ్ళకి ఏదో వాళ్ళకి తోచిన అబ్జర్వేషన్స్, వాళ్ళకున్న అవగాహన, సహజంగానే శాంతిప్రసాద్ గారు అన్నట్టు కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మీద ఉన్న ఒక రకమైన అండర్స్టాండింగ్ ఆయన చేత అలా మాట్లాడించుంటాయని అని అంటున్నారు. మీరేమంటారు? కుట్ర పన్నుతోంది బీజేపీ, మిత్రుడికే వెన్నుపోటు పొడుస్తోంది, చంద్రబాబు గారు జాగ్రత్త పడాలి. వాసుదేవ్ గారు నమస్తే. శాంతిప్రసాద్ గారికి, పాదయాత్ర వెంకటేశ్వరరెడ్డి గారికి, మిత్రులు కూడా నమస్కారాలు. వాసుదేవ్ గారు, ముత్యాల ముగ్గు సినిమా చూశారా మీరు? రావు గోపాలరావు, శ్రీధర్ గారు, పాతకాలపు సినిమా. శ్రీధరు చక్కని సంసారం చేసుకుంటుంటాడు కొత్తగా ఒక ఊరిలో. ఆ కుటుంబాన్ని తీయటం కోసం రావు గోపాలరావు గారు ఎవరో నూతన ప్రసాదాలు అంటూ ఉన్నప్పుడు పంపిస్తాడు. వాడేం చేయడు, తలుపు సార్ నిలబడొస్తాడు అంతే. ముత్యాల ముగ్గు కాస్త సినిమా అంతా అదే స్టోరీ. ఆ కుటుంబం చీలిపోతుంది. అంటే ఇద్దరు కలిసికట్టుగా ఉన్నప్పుడు, ఇద్దరు పచ్చని సంసారం చేస్తున్నప్పుడు పక్కోడు దాన్ని ఎలా చేయదిద్దామని చూస్తూ ఉంటుంటాడు. అది ముత్యాల ముగ్గు సారాంశం. అయినా నష్టపోయింది ఎవరో? భార్యాభర్తలు. రావు గోపాలరావు గారు. వాసుదేవ్ గారు వింటున్నారా? చెప్పండి. ఎస్, నష్టపోయింది భార్యాభర్తలు, రావు గోపాలరావు కాదు. రావు గోపాలరావు ఎవరు, భార్యాభర్తలు ఎవరు? అది కొంచెం అంటే అందరికీ అర్థమేంటి చెప్పండి. అంటే శ్రీధర్కి ఒక భార్య, ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు ఒక ఊరిలో. రావు గోపాలరావు విలన్. ఆ పచ్చని సంవత్సరం మీరు చూడలేదా? ముత్యాల ముగ్గు కాదు, సినిమా చూశాను. ఇక్కడ అన్వయింపు చేయండి అంటున్నా. ప్రస్తుత పరిస్థితులకు మీరు అన్వయింపు చేస్తున్నారు కాబట్టి. నేను అన్వయింపు చేసేదే ఉంది, మీరు మీ అందరికీ అన్వయింపు అవుతూ ఉంటుంటది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, రావు గోపాలరావు ఏది చేసినా సంసారం పోయింది మాత్రం శ్రీధర్ గారిది, హీరోది. అంటే అయినా సరే, ఇప్పుడు చిట్టి చాట్ అయినా చాటి చిట్ అయినా చర్చ ఎందుకు వచ్చింది? ఒక రాజకీయ పార్టీ తన నాయకుడికి డిప్యూటీ సీఎం ఇవ్వాలని చెప్పేసి ఎజెండాగా పెట్టిందని చెప్పేసి మాట్లాడాల్సిన వాళ్ళే మాట్లాడారు. మరి మొట్టమొదటైతే పిల్లకాయలు మాట్లాడారు, దానిపై దానిలో. తర్వాత కాస్త మాట్లాడాల్సిన వాళ్ళే మాట్లాడారు. తర్వాత కొంతమంది పవన్ కళ్యాణ్ గారికి సీఎం ఇవ్వాలని మాట్లాడారు. చర్చ అయితే జరిగింది. ఈ చర్చ నేపథ్యంలో దయాకర్కి ఒక అవకాశం వచ్చింది బీజేపీ మీద. వరే బాబు, అది మింగేస్తారా మిమ్మల్ని ఇద్దరిని, వెన్నుపోటు పొడిచేస్తారా తెలుగుదేశం పార్టీని, దాన్ని నమ్మమాకరా, దక్షిణ భారతదేశంలో చేసే పని అది, మహారాష్ట్రలో అలా చేసింది, పలానా తమిళనాడులో అలా చేసింది అని ఆయన సూక్తులు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. నేను మాట చెప్తాను సార్, మీరు ఎప్పుడైనా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళండి, ఫస్ట్ డాక్టర్ గారు నాడి పట్టుకుంటాడు, అంటే చేయి పట్టుకుంటాడు. కళ్ళు, నాలుక, గుండెకాయ ఇవన్నీ పట్టుకోడు. ఫస్ట్ పట్టుకునేది అది నాడి పట్టుకుంటాడు. ఇప్పుడు ఈ జరుగుతున్న చర్చ ప్రజల్లో ఎలా ఉందో నాడి పట్టుకోండి. జనసేన కార్యకర్తల్లో కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కానీ, కూటమికి ఓటేసిన ప్రజల్లో కానీ, పోని బాలకోటలో కానీ చర్చ ఎలా ఉంది చెప్పండి? సంతోషంగా ఉందా? రోతగా ఉందా? పదవుల కోసం పందారంలాగా ఉందా? కొట్లాట్లాగా ఉందా? చూడాల్సిన అంశాలను చూపించుకోకుండా దాచేసినట్టుందా? ఓ పక్కే దావోస్ వెళ్ళారు ముఖ్యమంత్రి గారును లోకేష్ గారు, మరో పక్కే ఈ చర్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. దావోస్ వెళ్ళటం ఒక అదొక పారిశ్రామికలకు దిగ్గజాల యొక్క సదస్సుకు పోయారు వాళ్ళు. ఆంధ్రప్రదేశ్లో ఇదేదిగా ఏనాడు చూడాలి సదస్సునే. ఇక్కడ మనం ఈ చర్చ పెట్టాం. ఈ రెండు పార్టీలకి క్రమశిక్షణ సంఘం ఉంది, పొలిటి బ్యూరోలు ఉండే, రాజకీయ విధాన నిర్ణయాలు తీసుకునేది. ఇక్కడ పొత్తు ధర్మం ఉంది. ఒక పార్టీని ఇంకో పార్టీ గౌరవించాలి, నామినేటెడ్ పోస్టులోనే గౌరవించాలి. ఇంకా డిప్యూటీ సీఎం వరకు పోనక్కర్లా. మరి మాట్లాడుతుంటే తాడదీయకుండా తొక్క అవతల వేయాలి. తెలుగులో చెప్పాలంటే ఎవడిచ్చాడు పర్మిషన్ అని అనాలి. అది కూడా భావ ప్రకటన స్వేచ్ఛ. జనసేన కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన వచ్చింది, ఎవరు దీని మీద ఈ ఇష్యూ మీద అనవసరంగా మాట్లాడమాకండి అని చెప్పారు. వాళ్ళు ఇచ్చారు. వాసుదేవ్ గారు
జనసేన అసలు ఈ సంఘటనలో మొట్టమొదటి మాట్లాడలేదండి. మాట్లాడింది తెలుగుదేశం పార్టీ నాయకులే. జనసేన చాలా కంట్రోల్ చేసుకుంది. నేను మొన్న వాడ చెప్పాను మీకు. అరే పెనమలూరులో కోడి పందాలకు ఫ్లెక్సీలు పెడితే పార్టీ నుంచి బయటకు వచ్చిందండి. ఆ పార్టీ ఉండాలి కదండి ఆ క్రమశిక్షణ. ఎందుకు మాట్లాడతారు సార్ అంతర్గత విషయాలు? ఇప్పుడు నిజంగా మరి మన లోకేష్ గారిని అసమర్థులని మనం అతను డిప్యూటీ సీఎంకి అనర్హుడని మనం కానీ ఎక్కడ మాట్లాడాలి? ఇంట్లో మాట్లాడాలి. చర్చ ఇంట్లో జరగాలి, వీధిలో కాదు, బజార్లో కాదు. నువ్వు బజార్లో మాట్లాడావు కాబట్టి వెంకటేశ్వర రెడ్డి గారు కూడా మాట్లాడతారు. ఏంటో మీరు ఇద్దరు కొట్టుకుంటున్నారు. మీరు ఎందుకు వచ్చారా అధికారంలోకి? మేము 5గురికి ఇచ్చామా డిప్యూటీ సీఎంలు, మీరు ఇవ్వండి 5గురికి. అందులో దళితులకు కూడా ఇవ్వండి. ఆ బాలకోట ఎవడు ఉన్నాడు? ఇది అడగకూడదా? అవకాశం రాదా? ఒక ముస్లింలకు ఇవ్వండి, ఒక బీసీలకు ఇవ్వండి. ఏ సామాజిక న్యాయం పాటిస్తున్నారు మీరు? మీరు 2 సామాజిక వర్గాలను చట్టపట్టాలు వేసుకొని పరిపాలన చేస్తే సరిపోతుందా? ఇదే చర్చ వస్తుంది. నోటికి ప్లాస్టర్ చేయాలి కదండి. నేను మాట్లాడి చెప్తా వాసుదేవ్ గారు, అంటే పెద్దలు అన్నిలా భావించమాకండి. నేను ఎవరిని ఉద్దేశించటంలా. ఒక డిజాస్టర్ పరిపాలన నుంచి కూటమి ప్రభుత్వం వచ్చింది. ఆశలు ఇంకా ఆశలుగానే ఉన్నాయి, కోరికలు ఇంకా కోరికలుగానే ఉన్నాయి. ఇప్పుడే కొద్ది పట్టాలు ఎక్కుతున్నాయి. అన్నీ కాగితాల మీదే ఉన్నాయి. లక్షల కోట్లైనా వేల కోట్లైనా పేపర్స్ ఆన్ ద పేపర్స్ పట్టాలు ఎక్కుతుంది. కొండను జాగ్రత్తగా చేతిలో పట్టుకోవాలి. నేను ఆ రోజు వైసీపీ పరిపాలన అప్పుడు చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారు మీది నిండుకొండ 151 సీట్లు, జాగ్రత్తగా మొయ్యాలి, లేకపోతే తొరిగిపోతాయి, నీళ్లు పోతాయి మొత్తం అని మీ ముందే చెప్పా వాసుదేవ్ గారు. మీకు గుర్తుందో లేదో? అవును. అంటే ఎక్కువ బలం వచ్చినప్పుడు ఏంటంటే మనం జాగరూకత వహించాలి. ఇప్పుడు 10 రూపాయలు ఉంటే ఖర్చు పెట్టేటప్పుడు 10 పోద్ది, సుఖమేముంది? సరే, అంటే ఇది మనం మాట్లాడుకుంటున్నాం. కానీ అద్దంకి దయాకర్ చాలా సునిశ్చితంగా నిజంగా బీజేపీకి అటువంటి ఆలోచన ఉంటుందా? ఎందుకంటే గత అనుభవాల దృష్ట్యా అనే మాట కూడా వాడారు ఆయన. వాసుదేవ్ గారు కొద్దిగా పాలిటిక్స్ని అలా పక్కన పెడితే భారతీయ జనతా పార్టీ దక్షిణ భారతదేశంలో తన బాగా వేసుకునే ప్రయత్నం చేస్తుంది. దానికి ఉత్తర భారతదేశంలో డోకా లేదు. మినిమం దక్షిణ భారతదేశంలో కనీసం 100 పార్లమెంట్ స్థానాలు కావాలంటే ఎవరో ఒకరు దోస్తు కావాలి. అది తెలుగుదేశమా, జనసేన, వైకాపానా, లేదా తమిళనాడులో పార్టీనా? ఉంటే తన పార్టీ ఉండాలి, తన పార్టీతో స్నేహం చేసేవాడు ఉండాలి. ఉంటే నా దగ్గర డబ్బులు ఉండాలి, లేకపోతే డబ్బులు ఇచ్చేవాడన్నా ఉండాలి. అది పొత్తు ధర్మంలో పోతుంది. ఆ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి దగ్గర అయ్యింది. ఆ నేపథ్యంలో జనసేనని మరింత దగ్గర చేసుకుంది. ఇప్పుడు గతంలో ఈ 3 పార్టీలు భిన్నంగా మాట్లాడుకున్న పార్టీలేగా 2019కి ముందు. మరి మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీజేపీకి సహకరించిన వ్యక్తిగా, రాష్ట్రపతి ఎన్నికలప్పుడు కానీ, ఉపరాష్ట్రపతి ఎన్నికలప్పుడు కానీ, చాలా బిల్లులప్పుడు కానీ. అది రాజకీయాల్లో వాళ్ళ వ్యూహం. అది తప్పు కూడా కాదు. ఆంధ్రప్రదేశ్లో మా ఏళ్ళ వ్యూహం ఇది. ఇక్కడ కలిసికట్టుతనం కావాలి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఓటు చేయకూడదు. ఓటు చీలితే రాష్ట్రానికి నష్టం, రాజకీయ పార్టీలు కాదు, రాష్ట్రానికి నష్టం. సో కష్టమైనా నష్టమైనా కలిసికట్టుగా వెళ్ళాలి, విజయం సాధించాలి అని అనుకున్నారు. అలాగనే వెళ్ళారు. నేను నిన్న మాట్లాడుతున్నా, హూ ఈజ్ ద గేమ్ చేంజర్ ఇన్ ద బ్యాటిల్, ఎన్నికల బ్యాటిల్. మన 2024లో ఆంధ్రప్రదేశ్ జరిగిన ఎన్నికల వాటిలో గేమ్ చేంజర్ ఎవరు? జనసేన పార్టీనా తాను అంటుంది, తెలుగుదేశం పార్టీనా మా నాయకుడు అంటుంది. బాలకోట నడితే ఏం చెప్తాడు? గేమ్ చేంజర్ ఈజ్ ది పీపుల్ అని చెప్తాను నేను. పబ్లిక్. ఎందుకంటే పబ్లిక్ అని చెప్తా. ఎందుకంటే అన్ని సామాజిక వర్గాలు రహదారి మీదకి